అమ్మయ్యా, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ప్రభాస్ ది కల్కి మూవీ రిలీజ్ అయింది కదా, చూడ్డానికి వెళ్తున్నాం. సినిమా చూస్తూ తినడానికి స్నాక్స్. ఒక్క సెకండ్. వామ్మో, ఇన్నున్నాయంటే వీళ్ళు సినిమాకి వెళ్తున్నారు, 10 రోజుల ట్రిప్కి వెళ్తున్నారు. సినిమా చూడ్డానికి అన్నెందుకు? మూవీ చాలా పెద్దది, 3 hours అంట కదా, తినుకుంటూ చూద్దామని. అదేంటి, థియేటర్కి వెళ్తే ఇంటర్వెల్ లోనే దొరుకుతాయి కదా. ఇంటర్వెల్ వరకు ఎలా? ఇవన్నీ తీసుకెళ్తే ఏం బాగుంటుంది, థియేటర్లోనే కొనుండొచ్చు కదా. థియేటర్లో అమ్మే స్నాక్స్ మాకు సరిపోతాయో లేదో అని ఇవి కొన్నాము. అయినా సరే, థియేటర్కి వెళ్లేటప్పుడు ఇవన్నీ చూసి ఎవరన్నా ఏమనుకుంటారే, డబ్బులు ఖర్చైనా పర్లేదు, అక్కడ కొని సచ్చి ఉండొచ్చు కదా. థియేటర్లో స్నాక్స్ ఎంత కాస్ట్లీయో తెలుసా? ఒక్క పాప్కార్న్ డబ్బులతో మేము ఇవన్నీ కొన్నాము. ఇంటర్వెల్లో స్నాక్స్ కోసం వెళ్తే మూవీ మిస్ అయిపోతాం. మన స్నాక్స్ మనతో ఉన్నాయి. సరే, వెళ్ళొస్తాం. ఏంటిది, ఏం చేస్తున్నారు? ఎలాగూ వర్షాలు ఆగిపోయాయి కదా, వడియాలు పెట్టుకుందామని చీర వేస్తున్నాం. అవునా, ఒక్క సెకండ్. వడియాలు ఎండబెట్టడానికి ఒక చీర చాలు కదా. ఇంకెన్ని చీరలు ఉన్నాయో ఏంటో. వడియాలు పెట్టుకుంటున్నారు గాని ఇన్నెందుకే? మాకెన్ని సరిపోతాయో అన్ని వడియాలు పెట్టుకుంటున్నాం. సరిపోతే సరిపోయిందిలే. ఒక నెల రోజుల వరకు మీకు స్నాక్స్ కి డబ్బులు పెట్టే అవసరం లేదు. నెల రోజులా? మాకివి జస్ట్ 2 రోజులు సరిపోతాయి అంతే. అయినా ఇన్ని వడియాల పిండి కలపడానికి మీ దగ్గర గిన్నె ఎక్కడ సచ్చుంటుందిలే. ఇది చూసావా, పానీపూరి కుర్కురే అంట. ఇంకా ఏమేం పేర్లు పెడతారో ఏమో. రాయల్ బిర్యానీనా? చూడే, కుర్కురే కూడా బిర్యానీ పేరు పెడుతున్నారు. కుర్కురేలు చాక్లెట్ డబ్బాలా? ఇన్నోటి ఎలా కొన్నారు, వెళ్ళి అడుగుదాం. కాస్ట్లీ చాక్లెట్ డబ్బాలు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకు? ఇన్నోటి ఎలా కొన్నారే, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్నోటి ఎలా కొన్నారే, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మాకెప్పుడు రొటీన్ ఫుడ్ తిని చాలే పోయింది, అందుకే డిఫరెంట్ కుర్కురే ప్యాకెట్లు తెచ్చుకున్నాం. నూడిల్ స్టిక్సా, గోస్ట్ టాయ్సా, బిర్యానీ మేకప్ బాక్సా, హ్యారీ పాటర్, పాస్తా పాపడ్, చులుబులే, స్పిన్నర్ గోబీ మంచూరియనా, జంబో పాపడా. నీ యవ్వ, నేను అడిగిందంటే నువ్వు చెప్పేది అంటే. ఇవన్నీ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కొనే డబ్బులతో ఒక కిరాణా కొట్టు పెట్టచ్చు తెలుసా? అవును, అందుకే నువ్వు కిరాణా కొట్టు పెట్టాలని దాచుకున్న డబ్బులతోనే ఇవన్నీ కొన్నాము. నే టిక్ టాక్ కుర్కురే అంట, తిందాందా? టిక్ టాక్ కుర్కురేనా? ఇదేంటి ఇంటర్నెట్ రావట్లేదు, ఏమైంటదబ్బా? అరే, ఫోన్ వస్తుంది. హలో, ఇంటర్నెట్ ఏంటి అంత వాడుతున్నారు? వైఫై నెట్వర్క్లు క్రాష్ అవుతున్నాయి ఇక్కడ. వైఫై నెట్వర్క్లు క్రాష్ అయిపోతున్నాయా? ఒక్క సెకండ్ అండి, ఇప్పుడే మీకు ఫోన్ చేస్తాను. అమ్మో, ఇవి ఏమేం చేస్తున్నాయో ఏంటో. తిండి తింటూ తిండి ఎలా చేయాలో చూస్తున్నాయి. ఏం చూస్తున్నారు ఆ ఫోన్ లో? మాకు రోజు అవే వంటలు తిని చాలే పోయింది. కొత్త వంటకాలు నేర్చుకుందామని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాం. చూసారు గానీ ఇంటర్నెట్ సర్వీసులన్నీ ఆగిపోయి వైఫై నెట్వర్క్లన్నీ క్రాష్ అయిపోయేంత చూస్తున్నారంట కదే. మాకు కొత్త వంటకాలు ఏవి దొరకటం లేదు, అందుకే వెతుకుతున్నాం. నా కర్మ. యూట్యూబ్ లో వీడియోలన్నీ చూసి కొత్త వంటకాలు చేసినట్టున్నారు. ఏమేం వండారు? యూట్యూబ్ వీడియోస్ లో చూసిన వంటకాలన్నీ మేము ఆల్రెడీ ట్రై చేసేసాంగా, అందుకే మేమే కొత్తగా స్ట్రాబెర్రీతో పప్పు, అరటి పండుతో రసం, మామిడికాయతో పెరుగు పచ్చడి, ఆరెంజ్ పండ్లతో చట్నీ చేసుకున్నాం. బయట పానీపూరి తింటే హెల్త్ పాడవుతుందంట, రీల్స్ లో చూశాను.
నాకెందుకో ఈరోజు పానీపూరి తినాలనిపిస్తోంది. ఇంట్లోనే చేస్తారా? కలిసి తిందాము. చేస్తాము. సరే మీరు చేసి పెట్టండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే. దీనమ్మ జీవితం. వీళ్ళు పానీపూరీలు ఇంట్లో తినడానికి చేశారా లేక బయట బండి పెట్టడానికి చేశారో? అదేంటి ఇన్ని పానీపూరీలు చేశారు? మనం ఏమన్నా షాప్ పెడుతున్నామా? షాప్ ఎందుకు పెడతాము? మాకెన్ని కావాలో అన్ని చేసుకున్నాం. సర్లే, నాకేంటి ఇన్నే ఉన్నాయి. అదేంటి ఇన్ని పానీపూరీలు చేశారు? మనం ఏమన్నా షాప్ పెడుతున్నామా? షాప్ ఎందుకు పెడతాము? మాకెన్ని కావాలో అన్ని చేసుకున్నాం. నాకేంటి ఇన్నే ఉన్నాయి. నీకు అవి సరిపోతాయిలే, తిను. సర్లే, ఏ ఒకటి తిందాం. కొంచెం పానీ వేయచ్చుగా. పానీ. ఉట్టి పూరి ఎలా తినాలి? వీళ్ళేంటి పానీపూరీలు ఎప్పుడు తినలేదన్నట్టు ఇలా తింటున్నారు? ఒక 3 పూరీలు మిగిలాయి, కొంచెం పానీ వేయచ్చుగా. ఇంకెక్కడ పానీ? అయిపోయిందిగా. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో తినడానికి ఏమీ లేవు, ఏమైనా కొందామని బయటికి వెళ్తున్నాం. సరే, ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా తెచ్చుకోండి. డబ్బులు మాత్రం నన్ను అడగండి, నేను ఇవ్వను. సరే, ఏమీ వద్దులే. సర్లే. సరే, వెళ్ళొస్తాం. అమ్మయ్యా, మా వాళ్ళకి తెలియకుండా కూడబెట్టిన డబ్బులతో కిరాణా అంగడి పెట్టేశా. ఎస్, వ్యాపారం ఎలా జరుగుతుందో ఫోన్ చేసి కనుక్కుందాం. ఎరా, షాప్ అంతా ఎలా ఉంది? వ్యాపారం ఎలా జరుగుతోంది? ఏంటి అయ్యగారు జోక్ చేస్తున్నారు మీరు? కొట్టు ఇంకా ఇప్పుడే పెట్టాంగా, వ్యాపారం అవుతుందిలేండి. అవునరా, సర్లే, కొట్టు జాగ్రత్తగా చూసుకో. సరే అయ్యగారు. అమ్మయ్యా, మా అయ్యగారు వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, బాగా వ్యాపారం చేయాలి. మీరే మా ఫస్ట్ బోని అమ్మగారు, ఏమేం కావాలి? మీరే మా ఫస్ట్ బోని అమ్మగారు, ఏమేం కావాలి? అన్ని కుర్కురేలు 2 షీట్లు ఇచ్చేసాయి. పార్లేజీ బిస్కెట్లు 10 ప్యాకెట్లు ఇవ్వు. చాక్లెట్ డబ్బాలు ఒక 4 ఇచ్చేయి. బొరుగుల ప్యాకెట్లు 2 ఇవ్వు. బ్రెడ్ టోస్టులు ఒక 5 ప్యాకెట్లు ఇచ్చాయమ్మా. బూస్టు, చక్కెర, కాఫీ పౌడరు, పాల ప్యాకెట్లు ఇచ్చేయి. మ్యాగీ ప్యాకెట్లు ఒక 20, మ్యాగీ మసాలా ఒక 10 ఇచ్చేసాయి. ఓ 2 నిమిషాలు అమ్మగారు, మొత్తం అంతా ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేసి చెప్తాను. సరేలే. అమ్మగారు, మీది మొత్తం 3000 రూపీస్ అవుతుంది అమ్మగారు. ఇవన్నీ మనకి సరిపోతాయో లేదో, అందుకే షాపే కొనేద్దాం. బిల్లు ఓకే, కానీ ఇవన్నీ మాకు సరిపోవు అనిపిస్తోంది. అందుకే మాకేమనిపిస్తోందంటే షాప్ మొత్తం కొనేద్దాం అనుకుంటున్నాం. షాప్ మొత్తం కొనాలనుకుంటున్నారా? సరే అమ్మగారు, ఒక 5 నిమిషాలు ఇవ్వండి, మొత్తం ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. షాప్ మొత్తం కొనేద్దాం అనుకుంటున్నాం. షాప్ మొత్తం కొనాలనుకుంటున్నారా? సరే అమ్మగారు, ఒక 5 నిమిషాలు ఇవ్వండి, మొత్తం ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. తీసుకోండి అమ్మగారు. ఇవన్నీ కొనడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ నీకెందుకు? సర్లే, వ్యాపారం ఎంతైందో ఏంటో ఒకసారి ఫోన్ చేద్దాం. యారా, ఒక రోజంతా అయిపోయింది కదా, వ్యాపారం ఎంత అయింది? వ్యాపారం అంతా బాగైంది అయ్యగారు. అదే ఎంత అయిందిరా? డబ్బులు మొత్తం మీ దగ్గర ఉన్నాయి కదా అయ్యగారు. డబ్బులు నా దగ్గర ఉన్నాయా? కొట్టులో నువ్వు ఉంటే డబ్బులు నా దగ్గర ఎట్లుంటాయరా? అది మీ చెల్లెళ్ళు వచ్చారా అయ్యగారు, డబ్బులు మొత్తం మీకే ఇచ్చారంట కదా, షాప్ మొత్తం కొనుక్కొని వెళ్ళిపోయారు.